ఇంకొక కీ కాన్స్టిట్యున్సీ ఒంగోలు అండి. అసలు ఒంగోలు కాన్స్టిట్యున్సీ గురించి మనం చెప్పాలంటే దానికి చాలా చరిత్ర ఉంది, కథ ఉంది. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇంపార్టెంట్ నాయకులందరూ ఒంగోలులోనే ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి అంటే మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి బాబాయ్. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి మేనమామ. మరి ఇంత పెద్ద పెద్ద అరివీర భయంకరులైన నాయకులు ఉన్న ఒంగోలులో ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండెపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఎక్కడా కూడా వైసీపీ కనపడే పరిస్థితి లేదు. మొత్తం టోటల్గా నిన్న మొన్నటి వరకు ఎర్రగొండపాలెం, దర్శిలో వైసీపీ గెలుస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే తీవ్రమైన వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. వైసీపీ ఈ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడా గెలిచే పరిస్థితి కనపట్టలేదు. మొత్తం అసలు గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి బెల్ట్ మొత్తం కూడా తెలుగుదేశం స్వింగ్ కనపడుతూ ఉన్నది. మనం ఇంకొక ఇంపార్టెంట్ నియోజకవర్గం అంటే నెల్లూరు నియోజకవర్గం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారో చెబితే ఆ నియోజకవర్గం ఫలితాన్ని ముందరే చెప్పేయచ్చు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నాడు. అసలు పబ్లిక్ అంటే ఏంది, పబ్లిక్ మీటింగ్ ఎట్ట పెట్టాలి అని నేర్చుకొని తెలుసుకొని పోటీ చేస్తున్న వ్యక్తి అక్కడ విజయసాయిరెడ్డికి టన్నులు ఆస్తి ఉంది తప్ప, డబ్బులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, ఇవన్నీ తప్ప పేద ప్రజల ఆవేదన ఎట తెలుస్తుంది. అందులో ఎప్పుడు ప్రజలతో కలిసినవాడు కాదు కదా, ప్రజలతోటి కలిసినవాడు కాదు, రాజకీయంగా ఎటువంటి పునాది లేదు. నెల్లూరు మొత్తం కూడా మీరు తెలుగుదేశం పార్టీ ఇంత స్వింగ్ రావడానికి కారణం నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులతోటే అసలు ఈ రాష్ట్రంలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆనవ రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ముగ్గురు పెద్ద మనుషులు కదా, పెద్ద మనుషుల్ని టార్గెట్ చేస్తే నువ్వేమైనా చిల్లర మనుషుల్ని ఎంకరేజ్ చేస్తావా? అది చేశాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఈ రోజున నెల్లూరులో వైసీపీ వాషౌట్ అయిపోవటానికి ప్రధాన కారణంగా కనపడుతున్నది. కంచుకోట. అటువంటి నెల్లూరు మొత్తం ఇదైపోయింది. కందుకూరు కొంత వైసీపీకి ఎడ్జి కనపడింది నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు ఆ ఎడ్జి కూడా లేదు. కావలి క్లియర్ కట్ తెలుగుదేశం, ఆత్మకూరు క్లియర్ కట్ తెలుగుదేశం, కోవూరు తెలుగుదేశం, నెల్లూరు సిటీ తెలుగుదేశం, నెల్లూరు రూరల్ తెలుగుదేశం, ఉదయగిరి తెలుగుదేశం. ఈ మొత్తం అంటే ఈ కాన్స్టిట్యున్సీలు నేను మీకు చెప్పింది ఒకటి కందుకూరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వస్తుంది. అక్కడ ఏంటి అంటే తెలుగుదేశానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, చిన్న అడ్డంకులు ఉన్నాయి. అవి తొలగించుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు లీడర్లతోటి వాళ్ళు నిరంతరం చర్చలో ఉన్నారు. దాంతో కందుకూరులో చాలా అసలు స్ట్రాంగ్గా ఉన్నాము అనుకున్నది వైసీపీ నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్లో దాని మీద కూడా మారిపోయి ఉన్నది. సో కందుకూరులో కూడా వైసీపీ ప్రభావం చూపించే అవకాశం లేదు.